ఫైనల్గా అయితే మనము సర్వసాధారణంగా ఎటువంటి మసాలాలు ఏవంతా యూజ్ చేయకుండా నార్మల్గా వండుకున్నటువంటి రెసిపీ అనమాట. సో తినైతే టేస్ట్ అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. వీటినే మనమైతే చెట్టు కందులు అని పిలుస్తాము. సో సర్వసాధారణంగా ఇవి పోడు పంటలు ఎక్కువ శాతం మా గిరిజనులు వేసుకుంటుంటారు. ఇవి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ యొక్క చెట్టు కందులు అయితే పిక్కలు అయితే ఈ విధంగా ఉంటాయి గింజలు. చివరిగా అయితే ఫ్రెండ్స్ మనం వండుకున్నటువంటి ఒక చిన్న రెసిపీ అయితే రెడీ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవమరి ట్రావెల్ కల్చర్. ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము మా పొలం గట్టుల దగ్గర అయితే ఒక 2 ఆ యొక్క చెట్టు కందులు అయితే నాటడం జరిగిందండి. సో కొన్ని రోజుల తర్వాత ఇవి మంచిగా పూత వచ్చి ఈ యొక్క ఏంటంటే చెట్టు కందులు అయితే మంచిగా అయితే కాయడం జరిగింది ఈ యొక్క చెట్టుల్లో దగ్గర అయితే. దాన్ని అయితే మేము ఈరోజు వీటిని మేము సేకరించిన తర్వాత వీటిని మేము విత్తనం కింద కొన్ని ఉంచుకొని కొన్ని అయితే మేము పచ్చివి ఇంటి దగ్గర తీసుకెళ్ళి మేమైతే కూరలు వండుకొని తింటుంటాం ఫ్రెండ్స్. ఉడికేసుకొని కూడా తింటాము. కొన్నింటిని అయితే కూర వండుకొని మనం తినవచ్చు పులుసు వేసుకొని సోడిపిండితోని. సో ఆ విధంగా అనమాట ఈరోజు మేమైతే ఒక చిన్న గుమ్మడి ఒక కాయతోని మిక్సింగ్ కూరనైతే ఈరోజు మేమైతే వండబోతున్నాం ఫ్రెండ్స్. ఇవైతే చాలా చాలా బాగుంటాయి. చెట్టు కందులు మీకు సర్వసాధారణంగా తెలిసే ఉంటుంది. ఇది గిరిజన ప్రాంతంలో ఎక్కువ శాతం దొరుకుతుంది అనమాట. ఆ కొండపోడుల్లో గట్ల దగ్గర అక్కడ ఈ చెట్టు కందులు అయితే వేసుకుంటుంటారు కూరలకి తినడానికి పనికి వస్తాయి అనేసి. సో చాలా మటుకు ఇవి మంచిగా నేచురల్గా పండేటువంటి ఈ యొక్క కందులు. వీటిని కానీ మనము ఎరువులు కానీ ఏమైనా స్ప్రే చేసామనుకో చెట్టు అనేది చనిపోతుంది. కాబట్టి ఇది 100% నేచురల్గా ఆర్గానిక్గా పండేటువంటి ఒక చెట్టు కందులు అండి. సో ఈ చెట్టు కందులను అయితే ఈరోజు మేము సేకరించి మేమైతే గుమ్మడికాయతోని మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఆ కూరని అయితే ఈరోజు మీకు ప్రిపేర్ చేసి తినబోతున్నాము. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో వీడియో ఒకటి నచ్చుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనమైతే ఇంక ముందుకు వీడియో ద్వారా వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఆ గింజనైతే ఒలిసి అయితే తినబోతున్నాను. మనం పచ్చిది కూడా ఈ యొక్క దుంపని ఈ కందులని అయితే మనం తినవచ్చు. నెక్స్ట్ ఉడికేసుకొని తింటే ఇంకా బాగుంటాయి. సో నేను ప్రెజెంట్ అయితే ఈ విధంగా పచ్చి గింజల్ని మనం అయితే తినవచ్చు. కొన్నింటి దగ్గర ఈ విధంగా పురుగు అయితే దూరిపోతుంది. సో కొన్ని అయితే పాడైపోయినాయి ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూసుకొని మనమైతే ఒలుసుకోవాలి కూర వండుకునేటప్పుడు. పచ్చి కూడా తినొచ్చు మనము. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, గింజలు సేమ్ బఠానీ గింజల్లాగా గ్రీన్గా ఉంటాయి అన్నమాట. ఎండిపోయాక కొంచెం మట్టి రంగులో అయితే కనబడుతుంటాయి మనకి గింజలు. ఫ్రెండ్స్ వీటినే మనమైతే చెట్టు కందులు అని పిలుస్తాము. సో సర్వసాధారణంగా ఇవి పోడు పంటలు ఎక్కువ శాతం మా గిరిజనులు వేసుకుంటుంటారు. ఎందుకనగా వీటినైతే కూరలు వండుకోవడానికైతే చాలా బాగుంటాయి. సో టేస్టీగా ఉంటాయి. వీటిని పప్పు ఆడించి మనం స్టోర్ చేసుకొని సంవత్సరం మొత్తాన్ని కూడా మనము కూరలు తినడానికైతే ఈ కందులను ఉపయోగిస్తారనమాట. వీటినైతే కొండల దగ్గర పోడు పంటలతో కలిపి అలా గట్ల దగ్గర ఒకటి వేసుకుంటారు. చూసారా, ఈ పెద్ద చెట్లుగా వస్తే మొత్తం కూడా గెలలు లెక్క కాస్తాయి. కాబట్టి వీటినైతే చెట్టు కందులని మనం పిలుస్తాము. దీని ఒక గింజనే చూపిస్తాను మీకు. చెట్టు కందు ఒక పువ్వు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఎల్లో కలర్లో తర్వాత రెడ్గా మారిన తర్వాత అదే మనకి కందులాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో చెట్టు కందు ఒక పువ్వు అయితే ఈ విధంగా ఉంటుంది.
छोटा था कुछ में से ये नहीं चाहिए। ఇవి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ యొక్క చెట్టు కందులు అయితే పిక్కలు అయితే ఈ విధంగా ఉంటాయి గింజలు. వీటినే మనము కూరగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా పొలం నుంచి తెచ్చుకున్నది అయితే ఇది. ఇవి కొన్ని టమాటా పళ్ళు ఉన్న ఇవైతే ఏరుకొచ్చాము మేము. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఏంటంటే గుమ్మడికాయ ముక్కలున్న నెక్స్ట్ ఆ యొక్క కందుల్ని మిక్స్ చేసి ఈ విధంగా ఉప్పు కారం పసుపు అంతా కూడా వేసి ఈ విధంగా మట్టి కుండలు అయితే మేమైతే వండుతున్నాం ఫ్రెండ్స్. చివరిగా అయితే ఫ్రెండ్స్ మనం వండుకున్నటువంటి ఒక చిన్న రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం పొయ్యి నుంచి కిందకి దించేద్దాం. ఇది కూడా రైస్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వడ్డించుకొని తినడమే లేటు ఫ్రెండ్స్. ఈరోజే ఇప్పుడైతే దించేస్తాను నేను పొయ్యి నుంచి. చాలా వేడిగా ఉంది. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఈరోజు వండుకున్నటువంటి ఒక చిన్న గుమ్మడికాయ కూర, తర్వాత ఏమొచ్చి గుమ్మడికాయ కూర ఉన్న నెక్స్ట్ ఏంటంటే చెట్టు కందులు కూరనైతే ఈ విధంగా మిక్సింగ్ అయితే వండుకున్నాము. సో ఫైనల్గా అయితే మనము సర్వసాధారణంగా ఎటువంటి మసాలాలు ఏవంతా యూజ్ చేయకుండా నార్మల్గా వండుకున్నటువంటి రెసిపీ అనమాట. సో తినైతే టేస్ట్ అయితే మీకు చెప్తాను. తెలిసింది కదా, గుమ్మడికాయ కొంచెం తీయగా ఉంటుంది అనమాట, కొంచెం పులుపుగా. సో ఇవంతా కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, కానీ కాస్త పుల్లగా ఉంటుంది. మొత్తానికి అయితే చాలా బాగుంది. సో చూసారు కదా, ఒక చిన్న వీడియో మనకి ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన దేవమల్లి ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అనేక మంది పరిచయం అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.